సుబిహిట్స్ 93.5 రెడ్ ఎఫ్ఎం వింటున్నారు. నేను మీ ఆర్జే బెజవాడ రామ్ అండ్ మార్నింగ్ నంబర్ 1లో ఉన్నాం. సో ఈరోజు మే 8th అండి, చాలా స్పెషల్ డే ఈరోజు. ఎందుకంటే ఈరోజు రెడ్ క్రాస్ డే అండ్ అలాగే తలసేమియా డే. తలసేమియా మనకి తెలుసు, చాలా వింటుంటాం. సో పేషెంట్స్కి బ్లడ్ అవసరం చాలా ఉంటుంది అండ్ చాలామంది పిల్లలు సఫర్ అవుతూ ఉంటారు. సో తలసేమియా గురించి అండ్ అలాగే సర్వీస్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మనం ఎప్పుడు మాట్లాడుకునే రెడ్ క్రాస్ డే ఈరోజు. సో ఈ రెండింటి గురించి మాట్లాడడానికి ఒకే పర్ఫెక్ట్ పర్సన్ స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. డాక్టర్ ఎస్ మదన్ మోహన్ గారు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ నుంచి మన విజయవాడలోనే. సో మదన్ మోహన్ గారితో మాట్లాడదాం అండ్ చాలా అవేర్నెస్ ఈరోజు మనకి బ్లడ్ డొనేషన్ గురించి, తలసేమియా గురించి అండ్ రెడ్ క్రాస్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్ ఈరోజు రెడ్ క్రాస్ డే అండ్ తలసేమియా డే. మీరు చాలా ఇయర్స్గా రెడ్ క్రాస్తో అసోసియేట్ అయి ఉన్నారు అండ్ బ్లడ్ డొనేషన్స్ గురించి నాకు తెలిసి మీ ఎంటైర్ లైఫ్ మీకు ఈ బ్లడ్ డొనేషన్ తప్పించి ఇంకేది గుర్తు రావదేమో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే. చాలా చక్కగా చెప్పారు. సో ఆ రేంజ్లో మీరు ఎక్కువగా అసోసియేట్ అయి ఉన్నారు. సో దీని గురించి మాట్లాడుకుందాం సార్. అసలు ఫస్ట్ మా లిజనర్స్ కోసం రెడ్ క్రాస్ ఎప్పుడు ఎలా స్టార్ట్ అయింది అండ్ మన ఇండియాలో రెడ్ క్రాస్ కంట్రిబ్యూషన్ ఎలా ఉందో చెప్పండి సార్. యాక్చువల్గా ఈ రెడ్ క్రాస్ డేకి మనకు వ్యవస్థాపకుడు పితామహుడు అయిన హెన్రీ డ్యునాంట్ అండి. ఈయన మే 1828 సంవత్సరంలో జెనీవాలో జన్మించడం జరిగింది. ఆయన రెడ్ క్రాస్ని స్వచ్ఛంద సంస్థల్లోనే కోహినూర్ డైమండ్ లాగా ప్రాచుర్యం పొందిందండి. ఇది యాక్చువల్గా మనకి ఈ రెడ్ క్రాస్ అనేది 160 సంవత్సరాల చరిత్ర కలిగి 200 దేశాల్లో దీని యొక్క శాఖోపశాఖలుగా విస్తరించిందండి, అంటే ప్రపంచవ్యాప్తంగా. అయితే యాక్చువల్గా ఈ రెడ్ క్రాస్ సంస్థను స్థాపించటైన ఈ హెన్రీ డ్యునాంట్ గారు ఏంటంటే, ఈయన 1859 సంవత్సరంలో ఒకసారి వ్యాపార నిమిత్తం ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్తున్నాడండి. ఆయన వెళ్తూ ఉంటే మార్గ మధ్యంలో సోల్ఫెర్నో అనే బ్యాటిల్ ఫీల్డ్ని క్రాస్ చేయడం జరిగింది. అసలు ఆ రోజుల్లో ఇవి ఎలా ఉండే అంటే గూడుబళ్ళు అండి. అంటే లోపల నుంచి మనం ఏదో సప్పుడు వస్తుందని చెప్పి ఆయన తీసి చూశాడనమాట. దెర్ ఈస్ గోయింగ్ ఎ ఫియర్స్ బ్యాటిల్ బిట్వీన్ ఆస్ట్రియా అండ్ ఫ్రెంచ్ వాళ్ళకి మధ్యలో ఘోరమైన యుద్ధం జరుగుతుంది. ఒక పక్కేమో 40,000 మంది సైనికులు గాయపడి వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదు. కేవలం యుద్ధం చేసే వాళ్ళని మాత్రమే వాళ్ళు కన్సిడర్ చేస్తున్నారు, వీళ్ళని పక్కన మారేశారు. అయితే ఈ హెన్రీ డ్యునాంట్ అనే వ్యాపారవేత్త, ఆయన మనస్సు కొంచెం కలత చెందింది. మానవత్వం ఉన్న వ్యక్తి కాబట్టి ఈజ్ ఎ వెరీ కైండ్ హార్టెడ్ పర్సన్. కాబట్టి ఆయన ఏం చేశాడంటే, ఆ సోల్ఫెర్నో విలేజ్లోకి వెళ్ళి యువతులను అలాగే స్త్రీలను, అంటే మగవాళ్ళందరూ యుద్ధానికి వచ్చేసారు, ఎవరు లేరు అక్కడ. సో వాళ్ళందరిని తీసుకొని కొంతమందిని తీసుకొని తన దగ్గర ఉన్న డబ్బులన్నీ, వ్యాపారం కోసం తీసుకున్న డబ్బులన్నీ వెచ్చించి మందులు, బ్యాండేజ్ క్లాతులు ఇవన్నీ తీసుకొని వచ్చాడనమాట. వచ్చి మొత్తం కొన్ని చాలా వ్యాస్ట్ ఏరియా, అది స్ప్రెడ్ అయి ఉన్న ఏరియా అది అక్కడ సోల్ఫెర్నో అనేది. అయితే వీళ్ళందరికీ కట్లు కట్టి చేసి తన మొత్తం అసలు 90%, 99% అనుకోవచ్చు, అందరికీ స్వాస్థత కలిగేటట్టు చేశాడు ఆయన. అలా చేసిన తర్వాత ఆయన ఏం చేశాడంటే, అక్కడ ఒక చిన్న వైట్ క్లాత్ తీసుకొని ఆ బ్లడ్ ఏదైతే ఉందో దాంతో ప్లస్ మార్క్ వేశాడు. ప్లస్ అంటే అదే రెడ్ క్రాస్, ఎర్రటి క్రాస్ అన్నమాట. అప్పటి నుంచి ఆ రోజు మనకి రెడ్ క్రాస్ ఆవిర్భావం అంటే 1859 సంవత్సరంలో రెడ్ క్రాస్ ఆ సోల్ఫెర్నో బ్యాటిల్ ఫీల్డ్లో జన్మించింది అనమాట, ఆవిర్భవించింది. సరే, ఆయన మనసు లోపల ఏంటంటే, దీనివల్ల ఆయనకి సంతోషం కానీ సంతృప్తి కానీ లేదు. ఎందుకంటే నేను ఒక యుద్ధంలో కొంచెం హెల్ప్ చేశాను, కానీ ప్రపంచవ్యాప్తంగా చాలా యుద్ధాలు జరుగుతుంటాయి, మరి వీటన్నిటికీ ఎవరు పట్టించుకుంటారు, ఎవరు చేస్తారు, ఏం చేయాలి అనే ఒక తపన ఆయనలో బయలుదేరి, ఆ తర్వాత 4 సంవత్సరాలకి 1863లో జెనీవా లోపల ఒక 5 పెద్ద తలకాయలు, అంటే పెద్ద పెద్ద దేశాలన్నిటి ఒక చోట చేర్చి, ఏమండి మిమ్మల్ని యుద్ధం చేసుకోవద్దని మేము చెప్పను, చేసుకోండి, కాకపోతే యుద్ధ భూమిలోకి నేను, మా అనుయాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా శాంతి కోరుకునే వాళ్ళందరం వచ్చి, మాకు అటు ఫ్రెంచ్ వాళ్ళని లేదు, ఇటు ఆస్ట్రియా వాళ్ళని లేదు, రష్యా వాళ్ళని, చైనా వాళ్ళు, ఎవరైనా సరే గాయపడిన వాళ్ళని మేము తీసుకెళ్ళి వాళ్ళకి మేము సపర్యలు చేసి వాళ్ళకి మేము అన్నీ చేసిన తర్వాత వాళ్ళు బాగుపడిన తర్వాత ఎవరి వాళ్ళని వాళ్ళకి అప్పగిచ్చేస్తాం, మాకు సంబంధం లేదు. కాకపోతే మేము వచ్చినప్పుడు, మా అంబులెన్స్ వచ్చినప్పుడు, ఈ ప్లస్ రెడ్ క్రాస్ గుర్తుతో వచ్చిన అంబులెన్స్ వచ్చినప్పుడు మీరు మమ్మల్ని అటాక్ చేయటం కానీ, మా మీద బాంబులు వేయటం కానీ అటువంటివన్నీ చేయకూడదు అని ఒప్పందం చేసుకుని,
కాబట్టి మాకు కూడా మీ వద్ద నుంచి మేమేమి ధన సహాయం కానీ ఏదైనా వేరే సహాయం కూడా కొడవట్లే, మేమే ఫండ్స్ రైజ్ చేసుకుంటాం, మేమే వచ్చి సహాయం చేస్తాం. దానికి వాళ్ళు అనుకున్నారు మనం చేయలేని పని వాళ్ళు చేస్తున్నారు కదా అని అందరూ ఒప్పుకున్నారు. దాంతో ఆయన దీన్ని చాలా సఫలవంతంగా చాలా చక్కగా చేశాడు. ఆయన ఫుడ్ స్టెప్స్లోనే ఇప్పుడు రెడ్ క్రాస్ పనిచేస్తుంది అనమాట. ఎక్కడెక్కడ రెడ్ క్రాస్, రెడ్ క్రిసెంట్ ఇవన్నీ ఆయన వల్ల ఆవిర్భవించినవి అనమాట. దీంట్లో ఏంటంటే రెడ్ క్రాస్ ముఖ్య భూమిక ఏంటంటే రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్స్. ఇవేంటంటే ఎక్కడ ఒక పైసా లాభాపేక్ష లేకుండా పేదలకు సేవ చేయాలని, అలాగే తలసీమియా పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళకి ఎంతమంది ఎక్కడి నుంచి వచ్చినా ఏమని అడగకుండా ఉచితంగా ఇస్తూ గత 2002 నుంచి ఇప్పటి వరకు నిరంతరాయంగా సహాయం చేస్తుంది. జస్ట్ లైక్ అంటే అమృత హృదయంతో అడిగిందే తడవుగా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇచ్చి అమ్మలాగా ఆదరించుతుందన్నమాట ఈ తలసీమియా పిల్లలు. ఇక ఎక్కడైనా కెలామిటీస్ ఉంటే, ఎక్కడైనా బర్న్స్ కానీ, ఇప్పుడు మన సమ్మర్లో అగ్ని ప్రమాదాలు ఉంటాయి. అగ్ని ప్రమాదాలు ఏ వచ్చినా కూడా మొట్టమొదట ల్యాండ్ అయ్యేది రెడ్ క్రాస్. ఎక్కడ ఏది జరిగినా ముందుండేదే రెడ్ క్రాస్, ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ వచ్చి చేరుతుంటారు అన్నమాట. అలాగే ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ ఏదైనా ఎక్కడైనా ఏ కెలామిటీ వచ్చినా కూడా చెట్లు నాటడము, యూత్ రెడ్ క్రాస్ని చేర్చుకోవటము, చాలా చాలా శాఖోపశాఖలుగా ఒకటని కాదు, ఎప్పుడుకి ఏది ప్రస్తుతం అది చేసుకుంటూ వెళ్తుంది రెడ్ క్రాస్. రైట్ సార్, మీరు అన్నట్టు మనకి వార్తో స్టార్ట్ అయింది రెడ్ క్రాస్ జర్నీ. మీరు అన్నట్టు ఫ్లడ్స్లో కానీ న్యాచురల్ కెలామిటీస్ ఏమొచ్చినా సరే సో రెడ్ క్రాస్ ఆల్వేస్ ముందు ఉంటుంది. అయితే రెడ్ క్రాస్కి ఆయువు పట్టు ఎవరన్నా ఉన్నారంటే వాలంటీర్స్. అంతే. సో ఎంటైర్ వరల్డ్ వైడ్గా వాలంటీర్స్ కీ రోల్ కదా సార్. అయితే ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న యంగ్స్టర్స్ ఎవరైనా రెడ్ క్రాస్లో వాలంటీర్గా జాయిన్ అవ్వాలంటే ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? సింపుల్ అండి. ఎవరికి ముందు ఇంట్రెస్ట్ ఉండాలి, సేవ చేయాలనే తపన ఉండాలి. దీంట్లో ఉన్న థీమ్ ఏమిటో తెలుసండి, మానవత్వాన్ని సజీవంగా ఉంచటం. అంటే మానవత్వాన్ని సజీవంగా ఉంచడం, సంఘర్షణలు, ప్రకృతి వైపరీత్యాలు, ఆరోగ్య సంక్షోభాల బారిన పడినప్పుడు కూడా సహాయం చేయటంలో స్వచ్ఛంద సేవకులది కీలకమైన పని. మనం వాలంటీర్స్ అనుకున్న వాళ్ళకి చాలా కీలకమైన. అందుకోసం వాళ్ళందరినీ హైలైట్ చేస్తూ మానవతా చర్యలను పరిరక్షించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్తుందన్నమాట రెడ్ క్రాస్. కాబట్టి ఆయన ఇవన్నీ చేసిన హెన్రీ డ్యూనాంట్ గారు 1910వ సంవత్సరంలో హేడెన్లో మరణించడం జరిగింది. ఆయనకి 1901లో శాంతి కాముకుడిగా నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది. దాంట్లోంచి కూడా ఆయన ₹1 కూడా తీసుకోలేదు. తన స్నేహితులు చేసిన మోసాల వల్ల ఆర్థికంగా ఈ వ్యాపారంలో నష్టం వచ్చినా ఆయన ₹1 కూడా వాడకుండా అంతా రెడ్ క్రాస్కే ఇచ్చేసి ఆయన అందుకోసమే ఆయన చిరస్మరణీయుడు, ప్రాతస్మరణీయుడు. అందుకోసమే మనం ప్రతి సంవత్సరం May 8th వరల్డ్ రెడ్ క్రాస్ డేని, ఆయన యొక్క జన్మదినోత్సవాన్ని మనం ఆయన సంస్మరణ దినోత్సవంగా చేసుకుంటూ ఆయన చేసిన నివాళులని, ఆయన చేసిన సేవలని స్మరించుకుంటూ యువతకి ఒక స్ఫూర్తిదాయకులుగా ఉన్నాడని మన వాలంటీర్స్ని హైలైట్ చేసి వాళ్ళని కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. రైట్ సార్. సార్ అలాగే ఈరోజు తలసేమియా డే కూడా. సో చాలా వరకు తలసేమియా గురించి మాకు తెలిసింది ఏంటంటే కిడ్స్ ఎవరైతే తలసేమియాతో సఫర్ అవుతూ ఉంటారో వాళ్ళకి రెగ్యులర్గా బ్లడ్ అనేది అవసరం పడుతుంది, రెగ్యులర్గా వాళ్ళకి బ్లడ్ ఇవ్వాలి అని. సో అంతేనా సార్? ఇంకా తలసేమియా అంటే ఇంకా మా లిజినెస్ తెలుసుకోవాల్సింది ఏదైనా ఉందా? అండ్ వాళ్ళకి ఎంత తరచుగా బ్లడ్ ఎక్కించాలి? చెప్తానండి. ఇది చాలా యాక్చువల్గా మనం ఈరోజు ప్రపంచ తలసేమియా దినోత్సవం అనుకుంటున్నాం, కానీ ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ డే. ఇది దినోత్సవం కాదు, ఇది సంతోషదాయకమైనది కాదు, వేరే సంబరాలు మనం చేసుకునే రోజు కాదు. ఇది ఇస్ ఎ వెరీ బ్యాడ్ డే, అన్హ్యాపీ డే. మనం ఎప్పుడు చేసుకుంటామంటే తలసీమియాని మన దగ్గర నుంచి పారద్రోలిన రోజు మాత్రం ఈ తలసీమియా డేని మనం సంతోషంగా సగర్వంగా చేసుకోవాలంటే యువత, ఇది వింటున్న శ్రోతలు కూడా సహకరిస్తే మనం తలసీమియా ఫ్రీ ఇండియా చూడొచ్చు. పోలియో ఫ్రీ చూసినట్టు అది తలసీమియా ఫ్రీ చూడొచ్చు. కానీ మనలో ఉన్న అలసత్వము, ఇవన్నీ అలక్ష్యం, ఇవన్నీ వల్ల మనం దీని నుంచి బయటపడలేదు. ఎందుకంటే తలసీమియా అనేది 2 రకాలు. ఒకటి తలసీమియా మైనర్, రెండవది తలసీమియా మేజర్. ఇక్కడ మనం అనుకోవాల్సింది మైనర్ అంటే చిన్నపిల్లల్లో వస్తుందేమో, మేజర్ అంటే పెద్దలు అని కాదు. ఒక వ్యక్తి చిన్నప్పుడు బుజ్జి అని పిలుస్తాం, అతనికి 70 ఏళ్ళు వచ్చినా బుజ్జి అంటాం. అలాగే తలసీమియా మైనర్ అనేది మైనర్, అది క్యారియర్కి ఇచ్చిన పేరు. మేజర్ అనేది జబ్బు లక్షణాలు ఉన్న వ్యక్తికి ఇచ్చిన పేరు అన్నమాట. తలసీమియా మైనర్ ఈజ్ ఎ క్యారియర్, తలసీమియా మేజర్ ఈజ్ డిసీజ్డ్, అంటే జబ్బు పడిన వ్యక్తి. ఇప్పుడు మన దగ్గర ఉన్న తలసీమియా పిల్లలు అంటున్నామంటే వాళ్ళు బీటా తలసీమియా మేజర్ చిల్డ్రన్ అనమాట. వాళ్ళకి మాత్రమే రక్తం ఎక్కిస్తాం. తలసీమియా మైనర్లకు రక్తం ఎక్కించవలసిన అవసరం లేదు. మరి అక్కడే ఉంది కల్ప్రిట్, తలసీమియా మైనర్సే. ఎందుకంటే
వాళ్ళకి జబ్బు లక్షణాలు ఉండవు, రక్తం ఎక్కించుకునే పని ఉండదు. ఆరోగ్యవంతుడైన వ్యక్తిలాగా 100 సంవత్సరాలు బతికితే వీళ్ళు 100 సంవత్సరాలు బతుకుతారు. ఏమి మందులు అవసరం లేదు, రక్తం ఎక్కించవలసిన పని లేదు. బట్ చాప కింద నీరులాగా తలసీమియా మేజర్ని పుట్టిస్తూ పోతారు. ఎలాగంటే ఇక్కడ యాక్చువల్గా మనం తెలుసుకోవాల్సిందంటే తలసీమియా ఈజ్ ఎ జెనెటిక్ డిజార్డర్ ఆఫ్ ద హిమోగ్లోబిన్ ఇన్ అవర్ బ్లడ్ అనమాట. బ్లడ్లో ఉన్న మన హిమోగ్లోబిన్లో జన్యు సంబంధమైన లోపాల వల్ల పుట్టుతున్న పిల్లలు. అంటే ఇక్కడ హిమోగ్లోబిన్ లోపల 2 ప్రోటీన్ చైన్స్ ఉంటాయి. ఒకటి ఆల్ఫా ప్రోటీన్ చైన్, అంటే ఇంకోటి బీటా ప్రోటీన్ చైన్. ఎప్పుడైతే ఒక ప్రోటీన్ చైన్ మిస్సింగ్ ఉంటుందో వాళ్ళని తలసీమియా మైనర్ అంటాం. అంటే ఎవరికైనా ఆల్ఫా చైన్ మిస్ అయితే కూడా ఒక మైనర్ అయిపోతాడు. ఇంకొకళ్ళకి బీటా చైన్ మిస్ అయితే వాళ్ళు తలసీమియా. అయితే ఇక్కడ అంతా బాగానే ఉంది. ఇద్దరు తలసీమియా మైనర్లు ఎప్పుడైనా కలిసినా పెళ్లి చేసుకున్నా వాళ్ళకి పుట్టబోయే పిల్లల్లో 4 పిల్లలు పుట్టారనుకుందాం. ఒకళ్ళు ఏంటంటే నార్మల్, 2 మైనర్, ఒకళ్ళు మేజర్. సో ఇది స్టాటిస్టిక్స్. అందరూ అనుకోవచ్చు మొదటి పిల్లవాడు నార్మలే కదా, లాస్టోడే మేజర్ కాబట్టి అనుకున్నా, లేకపోతే మొదటోడు మేజర్ అనుకుని ఈ గణాంకాల ప్రకారం వాళ్ళు కనటం మొదలు పెడితే లెక్కలు తారుమారై 4 తలసీమియా మేజర్లు అవుతారు. కాబట్టి ఎప్పుడు గణాంకాలు నమ్ముకోవద్దు, మనకున్న పరీక్షలు చేసుకోవాలి. అయితే ఇక్కడ మనం చేయాల్సింది, మన లాజిక్ ఏంటంటే, ఒకవేళ తలసీమియా మైనర్ అంటే మనం పెళ్ళికి ముందు కానీ ఎప్పుడైనా జీవితంలో మొదటే పెళ్ళికి ముందు ఎప్పుడైనా సరే మీరు కావాలంటే బ్లడ్ టెస్ట్ చేయించుకొని తలసీమియా మైనర్ అవునో కాదని మగపిల్లవాడు అనుకున్నాడు అనుకోండి, మైనర్ కాదు, ఈజ్ హెల్దీ, సో యూ కెన్ కీప్ క్వైట్. వచ్చే అమ్మాయి మైనర్ అయినా పర్లేదు, కాకపోయినా పర్లేదు. మైనర్ అయితే ఏమవుతుంది, పుడితే పిల్లలు మైనర్లు పుడతారు, అంతే తప్ప మేజర్లు అయ్యే అవకాశం లేదు. అఫ్ కోర్స్ ఇప్పుడు ఏంటంటే యువత ఏమంటారంటే లవ్ మ్యారేజెస్ అది ఇది మేము పెళ్లి చేసుకుంటాము, ఏమైనా సరే గోదావరిలో దొక్కుతాం, లేకపోతే ఇంకెక్కడైనా మేము ఇద్దరం కలిసే జీవిస్తాం, ఎన్ని కష్టాలు వచ్చినా, ఇవన్నీ ముందు మాటలు, చక్కగా ఉన్నప్పుడు మాటలు. పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ కష్టాలు మొదలవుతాయి. అలాంటి వాళ్ళకు కూడా మనకు సొల్యూషన్ ఉంది. ఎప్పుడైనా ఆ అమ్మాయి గర్భధారణ చేసినప్పుడు 12 వీక్స్ దాటకుండా ఉన్నప్పుడే వాళ్ళు ఏం చేయాలంటే యామ్నియోసెంటిసిస్ అని, లేకపోతే కొరియానిక్ విలేజ్ టెస్ట్ అని ఉంటాయి. ఈ టెస్టులు చేసి పిల్లవాడు నార్మల్, నో మేజర్, నో మైనర్ అయితే పర్లేదు, కెన్ గెట్ ఆన్, బట్ మేజర్ కాదు అని ఒక సర్టిఫికేట్ ఫ్రమ్ డాక్టర్ వచ్చిందనుకోండి, క్లియరెన్స్ వచ్చిందనుకోండి, దే కెన్ గో ఫర్ నార్మల్ డెలివరీ. ఇఫ్ ఎట్ ఆల్ డాక్టర్ సజెస్ట్ దట్ దిట్ బేబీ ఈజ్ తలసీమియా మేజర్ అన్నప్పుడు యూ హ్యావ్ టు గో ఫర్ ఎంటీపీ. 12 వీక్స్లో ఎంటీపీకి వెళ్ళినందువల్ల బిడ్డతో మన అనుబంధం ఉండదు, ఈ బాంధవ్యం ఉండదు, కాబట్టి యూ కెన్ గో ఫర్ ఎంటీపీ, అంటే మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. బట్ ఎవ్రీథింగ్ షుడ్ బి టేకెన్ ఇన్ టైం. అంటే 12 వీక్స్ నిర్లక్ష్యం చేయకూడదు. కొంతమంది ఏదన్నా పిల్లవాడు మనం భ్రూణహత్య చేయటం అని ఒక సెంటిమెంట్గా ఆలోచించాడే అనుకుని ఆ పిల్లవాడిని పుట్టించాడు అనుకోండి, ఈ తలసీమియా లక్షణాలు బయటపడాలంటే 6 నుంచి 18 నెలలు పడుతుంది. పిల్లవాడు పుట్టిన తర్వాత 6 నుంచి 18 మంత్స్ పడుతుంది. ఆ తర్వాత అతనికి ఆ లక్షణాలన్నీ వస్తాయన్నమాట. అయితే గమ్మత్తైన విషయం ఏంటంటే విలేజెస్లో ఈ తలసీమియా మేజర్ డిసీజ్ని ఐడెంటిఫై చేయరు. ఏం వెళ్తారు, వాడికి ఆయాసం ఉంది, ఏదో దగ్గు వచ్చింది, ఇమ్యూనిటీ తగ్గుతుంది కాబట్టి దగ్గు వస్తుంది, దే గో టు ఏ క్వాక్ ఏమంటాడు, ఆయాసం వచ్చిందంటే ఒక ఇంజెక్షన్ ఇచ్చేస్తాడు, లేకపోతే విరోచనాలు అవుతుందంటే ఏదో మందు ఇస్తాడు, అయినా కంట్రోల్ అవ్వదు. ఇది వాళ్ళకేంటంటే క్రిటికల్ స్టేజ్కి వెళ్ళిపోతాడు, వాడు చనిపోతాడు కూడా. కానీ ఇక్కడ సొల్యూషన్ ఏంటి, బ్లడ్ ఎక్కించాలి. అతను సిటీకి వచ్చి ఒక పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్తే ఇట్ కెన్ బి ఐడెంటిఫైడ్ అండ్ గివెన్ ప్రాపర్ ట్రీట్మెంట్. ఇక్కడ అట్లా జరగట్లేదు. సార్ ఇప్పుడు మీరు అన్నట్టు మామూలుగా హెచ్ఐవి ఎయిడ్స్ ఎలా అయితే పెళ్లికి ముందు టెస్టులు చేయించుకోవాలని విపరీతమైన అవేర్నెస్ క్రియేట్ చేసి సక్సెస్ అయ్యారో, ఆ రేంజ్లో తలసీమియా అవేర్నెస్ కూడా స్ప్రెడ్ అవుతుందంటారా? అంటే ఎవరైతే పెళ్లి చేసుకోబోతున్న కపుల్ పెళ్లికి ముందు ఇలా టెస్టులు చేసుకోవాలి అనే రేంజ్లో. ఇది సోషల్ స్టిగ్మా కాదు, లేకపోతే హెచ్ఐవి లాగా భయపడాల్సిన పని కాదు. ఇది దేవుడు పుట్టించిన మన జన్యు. ఇప్పుడు మీరు మేల్ అవుతారు, ఫిమేల్ అవుతారు, జీన్స్ బట్టే కదా. అయితే దానివల్ల నష్టం ఏం లేదు, మీకే లాభం. మీరు లేదు నేను చేయించుకుంటే నా పరువు ఇక్కడేం తగ్గేదేం లేదు. మీరు తెలుసుకోవటం వల్ల ఏంటంటే తలసీమియా మేజర్లు పుట్టకుండా మీరు జాగ్రత్త పడవచ్చు, అంతే కదా.
ఇప్పుడు ఇదేమో సోషల్ స్టిగ్మా కాదు, ఏదో మీరు ఎక్కడి నుంచో తగిలించుకుంది. హెచ్ఐవి అనేది ఏంటంటే మీకు వేరే మీరు చేసిన తప్పుడు పనుల వల్ల వచ్చింది అది. ఇది అట్లా కాదే. రైట్ సార్. అలాగే పిల్లలు పుట్టిన తర్వాత తలసేమియా ఉంది అని తెలుసుకోవాలి అని అంటే పేరెంట్స్ ఎలాంటి లక్షణాలు ఐడెంటిఫై చేయాలి? అంటే పిల్లవాడు పుట్టిన తర్వాత ఇదే చెప్పాను కదా, వాడికి ఏంటంటే ఏదన్నా ఆయాసం, బ్రెత్లెస్నెస్ ఉంటుంది, ఇమ్యూనిటీ తగ్గుతుంది, దే మే హ్యావ్ అండ్ సో మెనీ ప్రాబ్లమ్స్. అంటే వాడికి రెసిస్టెన్స్ ఉండదు, గ్రోత్ స్టంటెడ్ గ్రోత్ ఉంటుంది, కొంత పెరుగుతూ పోతున్న కొద్దీ మిగతా నార్మల్ పిల్లల్లాగా పెరగడు వాడు. తర్వాత తలేమో ఏదో కోలగా ఉంటుంది, కళ్ళేమో సంఖ్యను, స్కిన్ ఏమో ఎల్లోయిష్ కలరు, ఇవన్నీ ఒక్కొక్కటి ఐక్యూ తగ్గుతుంది. డెంటల్ ఇవి కూడా చూస్తే టీత్ ఇవి చూస్తే ప్రొజెక్టెడ్గా అన్నీ ఒక రకంగా తన యొక్క అపియరెన్స్ ఉండదు. కానీ ఆ అపియరెన్స్ బట్టి కాదు, మీరు వెళ్ళి ఆ 6 to 8 monthsలోనే వాడి యొక్క రోగ లక్షణాలను తెలుసుకోవాలని ఉంటే వేరే వాళ్ళ దగ్గరికి, పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్తే కరెక్ట్ డయాగ్నోసిస్ జరుగుతుంది. తలసీమియా అని ఐడెంటిఫై అయింది అనుకోండి, యూ హ్యావ్ టు గో ఫర్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ అంతే, ఇంకంతకంటే గత్యంతరం లేదు. సార్ ఇప్పుడు బ్లడ్ వీళ్ళకి బాగా అవసరం. మామూలుగానే మనకి బ్లడ్ అవసరం రోడ్ యాక్సిడెంట్స్లో కానివ్వండి, ఆపరేషన్స్ చేసేటప్పుడు కానివ్వండి, చాలా అవసరం. అవునండి. ఇంకా వీళ్ళ కేసు అయితే ఇంకా స్పెషల్, వీళ్ళకి ఇంకా రెగ్యులర్గా అవసరం. అవునండి. అయితే బ్లడ్ రిక్వైర్మెంట్ అండ్ అలాగే బ్లడ్ ఇస్తున్న వాళ్ళు బ్లడ్ అవైలబిలిటీ మ్యాచ్ పర్ఫెక్ట్గా ఉందా మీ స్టాటిస్టిక్స్ ప్రకారం? అండ్ అలాగే వీళ్ళకి ఇప్పటికీ కూడా మన ఇండియాలో ఈవెన్ మన తెలుగు స్టేట్స్లో బ్లడ్ ఇవ్వటం అనేది ఇప్పటికీ కూడా బ్లడ్ ఇస్తే మనకి సో దాని గురించి చెప్పండి సార్. యాక్చువల్గా ఏంటంటే వీళ్ళకి అవైలబిలిటీ ఆఫ్ బ్లడ్ ఉంది, లేదని కాదు. కాకపోతే ఏంటంటే సమ్మర్ మంత్స్ ఏమవుతుందంటే మనకు పొటెన్షియాలిటీ ఏంటి, కాలేజెస్కి వెకేషన్స్ ఇవ్వాల్సింది ఎవరు, మామూలు కామన్ పీపుల్ ఏమనుకుంటారు, యాక్చువల్గా వాళ్ళకి దీని అంటే గ్రావిటీ తెలియదు. ఎందుకంటే ఈ పిల్లలు ఇంత బాధపడుతున్నారన్న సంగతి వాడికి తెలియదు. కాబట్టి వాళ్ళు ముందుకు రావాలంటే మీలాంటి వాళ్ళు ఏదైనా ఇటువంటి ఛానల్స్ ద్వారా వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తే తప్పకుండా వస్తారు. ఎవ్రీ పర్సన్ హ్యాజ్ అ కైండ్ హార్ట్. అది తట్టి లేపితే ప్రతివాడు ఒక దానకర్ణుడే. కాబట్టి వాళ్ళకి ఆ యొక్క అవేర్నెస్ కల్పించాలి. ఎందుకంటే ఈ పిల్లలు పడే బాధ మీరు చెప్పాలంటే, ఒక అడుగు అమ్మఒడిలో ఒక అడుగు మృత్యువడికి వడివడిగా సాగుతూ నిత్యం జీవన్మరణ సమస్యతో కొట్టుమిట్టాడుతూ మృత్యు కరాల కరవాలానికి బలి మృత్యు శయ్యకు చేరువవుతున్న చిన్నారులే తలసీమియా. సో ఈ తలసీమియా చిన్నారులు మనం అందరం ఆదుకోవాలి. లేకపోతే ఎవ్రీ మినిట్ ఏ తలసీమియా చైల్డ్ ఈజ్ లుకింగ్ ఫర్ యువర్ బ్లడ్ డొనేషన్. మీ రక్తం ఈ తలసీమియా చిన్నారికి జీవన సంజీవిని. వీళ్ళకి ప్రతి 3 వారాలకి రక్తం ఎక్కించాలి. వాళ్ళ లైఫ్ ఓన్లీ 20 to 30 years. మీరు రక్తం ఇస్తానన్నా మనం 30 సంవత్సరాలు దాటి బతికించలేం. కాబట్టి మన కళ్ళ ముందు నరకం చూడటం అంటే ఆ తల్లిదండ్రులకి ఇదే. కాబట్టి దీనికి తప్పు ఎవరిది? తల్లిదండ్రులదే. తప్పు తల్లిదండ్రులదే, పిల్లలది కాదు. వాళ్ళు చేసిన తప్పుకి పిల్లలు బాధపడుతున్నారు ఇక్కడ. చూడండి, బడికి వెళ్ళవలసిన వయసులో బ్లడ్ బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి, చాక్లెట్లు చప్పరించవలసిన నోటితో చేదు మందులు మింగవలసిన పరిస్థితి ఈ తలసీమియా చిన్నారుల వ్యధ చెప్పాలంటే అది. సార్ ఇప్పటికీ కూడా బ్లడ్ డొనేషన్కి సంబంధించి కొంచెం చాలామందికి తెలియని విషయాలు, ఏ ఏజ్ వాళ్ళు ఇవ్వాలి, ఎన్నిసార్లు ఇవ్వాలి, ఇస్తే మనకి ఏమీ నష్టం జరగదు అన్న విషయాల గురించి కూడా చెప్పండి. యాక్చువల్గా బ్లడ్ డొనేషన్ అనేది అన్ని దానాల్లోకెల్లా గొప్పది. ఇది అన్నదానం కంటే కూడా గొప్పది. ఎందుకంటే జనాలు ఒకప్పుడు అన్నదానం, ఇప్పుడు రక్తదానం మహాదానం. ఎందుకంటున్నానంటే మనకి ఈయన ఉన్నాడు అమరజీవి పొట్టి శ్రీరాములు. ఈయన 58 రోజులు వితౌట్ ఫుడ్ ఆయన జీవించటం మనం చూసాం. మరి ఇప్పుడు రక్తం పోయిందనుకోండి, ఎలా? యాక్సిడెంట్ లేకపోతే సర్జరీ. ఇఫ్ ఎ పర్సన్ లూజెస్ బ్లడ్ ఇట్ హ్యాస్ టు బి రీప్లేస్డ్ ఇన్ నో టైమ్, అదర్వైజ్ యూ విల్ డై. మనం చంద్రయాన్ చేసాం సక్సెస్ఫుల్గా. అంగారకుడి ఆనుపానులు తెలుసుకున్నాం, లోతైన సముద్రాల నుంచి చెమురు వెలికి తీస్తున్నాం. కానీ రక్తానికి ప్రత్యామ్నాయం లేదు, అలాగే రక్తానికి సబ్స్టిట్యూట్ కూడా లేదు. ల్యాబొరేటరీలో తయారు చేసే, కృత్రిమంగా తయారు చేసే పద్ధతి కూడా కనిపెట్టలేదు. కేవలం ఒక మనిషి స్వచ్ఛందంగా సహృదయంతో మానవత్వంతో ముందుకు వచ్చిస్తే తప్ప మనకు రక్తం ఎక్కే లభ్యత లేదు. ప్రపంచవ్యాప్తంగా 11 కోట్ల మంది రక్తం ఇస్తున్నారు. మన దేశంలో 1 కోటి మంది. మన ఆంధ్ర రాష్ట్రంలో 4,50,000 మంది. కానీ మన రిక్వైర్మెంట్ 5 లక్షలు. అంటే 50,000 యూనిట్స్ డెఫిసిట్ ఈస్ దే. దీనివల్ల ఏమవుతుంది? 75% ఆఫ్ ద రోడ్ యాక్సిడెంట్ పీపుల్ ఆర్ డైయింగ్ డ్యూ టు అన్అవైలబిలిటీ ఆఫ్ ద బ్లడ్. దానికి కారణం ఏంటి? మన దగ్గర ఏమైనా రక్తం ఇచ్చేవాళ్ళు తక్కువ. మన దేశ జనాభాలో 50% మంది రక్తదానానికి అర్హులు. కానీ 1000కి 4 మాత్రమే ముందుకు వస్తున్నారు. ఎందువల్ల అంటారు? ఇది
కొంతమందికి ఆ రక్తాన్ని సేకరించే నీడిల్స్ నొప్పిని కలిగిస్తాయేమోనన్న, కొంతమందికి రక్తం రంగు చూస్తే భయం, కొంతమందికి ఆ బ్యాగులు ఆ సూదులు మళ్ళా వాడతారేమన్న అనుమానం, యువత ముందుకొచ్చి రక్తం ఇచ్చిన ఇంటికి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులు తిడతారేమో భయము, ఆందోళన, అనుమానం. వీటి వల్ల మన రక్తదాన ఆవశ్యకత వెనుకన పడిపోతుంది. కానీ రక్తదాత కూడా కొన్ని ఉపయోగాలు ఉన్నాయి. వాళ్ళు పదే అనేక రకాల ఫుడ్స్ తీసుకుంటారు. దీనివల్ల ఐరన్ ఓవర్లోడ్ అవుతుంది. దీనివల్ల హార్ట్ ఎన్లాజ్మెంట్, లివర్ ఎన్లాజ్మెంట్, అలాగే దీనివల్ల క్యాన్సరు, డయాబెటీస్ అన్నీ వచ్చాయి. కానీ మీరు అడగవచ్చు నన్ను, ఏమండి రక్తదానం చేస్తే ఇవన్నీ రావన్నారు, మాకు రావాలి కాదు, కొంతవరకు ఉపశమనం అలాగే. కానీ బట్ యువర్ బ్లడ్ విల్ సేవ్ ఎ లైఫ్, ఇట్ ఈస్ మోర్ దాన్ ఎ బిల్ గేట్స్ వెల్త్. కాబట్టి మీ రక్తదానం ఒకరికి జీవితాన్ని ఇస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఈ తలసీమియా పిల్లల ఆవేదన చూసి మీరు మా దగ్గరికి వచ్చి రక్తం ఇస్తే మేము వాళ్ళకి ఉచితంగా మీ సహాయాన్ని యథాతథంగా అందించి మీరు చేసిన దానానికి మేము అర్థాన్ని, పరమార్థాన్ని కలిగిస్తాం. కాబట్టి మీరందరూ మా దగ్గర రావాలి, వచ్చి ఈ చిన్నారులను ఆదుకోవాలి. ఎందుకంటే మీకు ఇంకొక విషయం కూడా చెప్తున్నా, ఈ ఛానల్ ద్వారా నేను చెప్తుంది ఏంటంటే, ఒకవేళ మీకు తెలిసిన ఎవరైనా తలసీమియా చిన్నారుల రక్తం అందక బాధపడుతుంటే రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్కి తీసుకొచ్చి ఇస్తే వాళ్ళకి నేను ఉచితంగా రక్తం ఇవ్వగలనని హామీ ఇస్తున్నాను. దానికి ముందు మీరు కూడా మాకు మీ సహాయాన్ని, సహకారాన్ని అందించాలని నేను కోరుతున్నాను. డెఫినెట్గా సార్. అలాగే ఇప్పుడు షో వింటున్న లిజనర్స్ ఎవరైనా సరే వాలంటరీగా వచ్చి బ్లడ్ డొనేట్ చేయాలి అని అంటే ఎక్కడికి రావాలి, ఎవరిని విజిట్ చేయాలి, ఎవరిని కలవాలి? అదే ఈ రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ విజయవాడ గాంధీనగర్లో ఉందండి. ఇది హనుమంతరాయ గ్రంథాలయం ఎదురుగా. 365 రోజులు 24 గంటలు రక్తం కావాల్సిన వాళ్ళకి ఇస్తుంది. రక్త సేకరణకి మాత్రం 10 నుంచి 6 గంటల వరకు తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ వాళ్ళు వచ్చి ఇస్తే మేము తప్పక మీ సహాయాన్ని వీళ్ళకి అందిస్తాము. అలాగే మీకు ఏవైనా అనుమానాలు, తలసీమియా గురించిన వివరాలు కావాలంటే నా మొబైల్ నెంబర్ కూడా మీకు ఇస్తున్నాను. దాన్ని మీరు నన్ను సంప్రదించవచ్చు. 9441902311. మరొక్కసారి 9441902311. ఈ నెంబర్లో నన్ను సంప్రదిస్తే మీకు ఏ సలహా కావాలన్నా, మీకు తలసీమియా పిల్లలకి రక్తం అందకపోయినా నేను అవైలబుల్ చేసి ఇస్తాను. కాబట్టి మీరు కూడా మా యొక్క విన్నపాన్ని సవినయంగా ఆదరించి మమ్మల్ని సహాయం చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్ ఎ లాట్. ఎందుకంటే తలసేమియా గురించి ప్రతి ఒక్కరూ ఎన్నిసార్లు అంటే మనం ఎవ్రీ ఇయర్ దీని గురించి ప్రోగ్రామ్ చేసినా సరే ఆ అవసరం ప్రతిసారి కనిపిస్తూనే ఉంటుంది. సో మీరు ఒకవేళ బ్లడ్ ఇవ్వడానికి ఎలిజిబుల్ అయితే, మీకు ఎలాంటి ఇబ్బందులు లేకపోతే, హెల్త్ ఇష్యూస్ లాంటివి, మీరు కూడా ఇవ్వండి. ఎందుకంటే ప్రతి 3 వీక్స్కి ఒకసారి బ్లడ్ ఎక్కించుకునే పిల్లలు బ్లడ్ లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి సో వాలంటరీగా బ్లడ్ డొనేట్ చేయండి. అండ్ ఇలాంటి హెల్త్ టాక్స్ కోసం Super Hits 93.5 రెడ్ FM వినండి ఉల్లాసంగా, ఉత్సాహంగా. Thank you.